ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా, నేను చాలా కష్టపడ్డా, ఊరికినే రాలేదురా కూర్చున్న సీటు అని రాసుకున్నావు. నీకు అంత కెపాసిటీ ఉంటే నువ్వు టీడీపీ నుంచి సీఎం ఎందుకు కాలేదు అని ఆస్మా లాంటి వాళ్ళు చాలామంది క్వశ్చన్ అడుగుతారు. నువ్వు అప్పుడు ఏమనాలి? ఊరికినే రాలేదురా సీటు, మా కాంగ్రెస్ కార్యకర్తలు మా నిరుద్యోగులు కష్టపడితే వచ్చిందని రాయొచ్చు. కానీ పాపం కాంగ్రెస్ కార్యకర్తలకు అంత హుషారుతనం రాదు, నిరుద్యోగులకు అంత హుషారుతనం లేదు, యూట్యూబ్ ఛానళ్లకు అంత హుషారుతనం లేదు, ప్రశ్నించే గొంతుకలకు అంత హుషారుతనం లేదు. కాబట్టి ఈ హుషారుగాడు ఆయననే పాట రాపించుకొని నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటుండబ్బా. ఈయన ఒక్కడి వల్లనే అధికారంలోకి వస్తే ఈయన వచ్చినప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి 150 డివిజన్లలో 2 వచ్చినాయి. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఒకటి, పరమేశ్వర్ రెడ్డి అని ఇంకొక అతను. ఇప్పుడు ఆ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి కోసం ఖర్చు పెడితే అట్లాంటి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికే వెన్నుపోటు పడిచిండు. ఇంకా నువ్వు ప్రజలకు నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తావు?